ఇక తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ తెలంగాణలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దాంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రికార్డ్ క్రియేట్ అవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అనూహ్య వాతావరణ మార్పులతో ఎండలు పెరిగిపోయి వడగాలులు వీస్తున్నాయి. వడగాలులు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే 3 రోజులు ఎండలు మరింత పెరగనున్నట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. శివకుమార్ చెప్పండి, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా రాబోయే 2-3 రోజులు మరింతగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు? ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు ప్రజలకు? దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్లోనే నమోదవుతూ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రతకు వేడి గాలులు వీస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే కూడా భయపడిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతూ ఉన్నారు. దీంతో రోడ్లు కూడా పలు ప్రాంతాల్లో నిర్మానుష్యంగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి మార్పులు కారణంగా ఈ విధంగా ఎండ తీవ్రత అనేది పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతూ ఉన్నాయని చెప్పని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా తీవ్ర వడగాలులు కూడా వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పటికి కూడా అధికారులు పలు సూచనలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి 57 మండలాల్లో తీవ్ర వడగాలులు, 174 మండలాల్లో ఓ మోస్తారు వడగాలులు వీస్తున్నట్లుగా అధికారులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూలీ పనులకు వెళ్ళేవారు, పనుల నిమిత్తంగా బయటకు వచ్చేవారు ఈ ఎండ తీవ్రతకు అయితే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రచారాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఉదయం నుంచే ఈ యొక్క ఎండ తీవ్రత పెరిగిపోవడంతో వారు కూడా ఉక్కిరి బిక్కిరైపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వృద్ధులు, చిన్నారులు ఈ ఎండ తీవ్రతకు మరింత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదయం పూట వేడి గాలులతో పాటు నైట్ కూడా ఈ యొక్క వేడి గాలుల ప్రభావం ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అధికారులు ఎప్పటికప్పటికీ కూడా మండలాల్లో ఉన్నటువంటి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులకు ఎప్పటికప్పటికి పలు సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో వారం రోజుల పాటు కూడా ఈ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మీరు విజయవాడలో ఉన్నారు కదా, ఇప్పుడు సమయం 5 గంటల 20 నిమిషాలు అవుతోంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ ఉండి ఉండొచ్చు, ఎలా కనిపిస్తోంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 40 డిగ్రీల పైనే 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ ఎంజీ రోడ్లో ప్రస్తుతం నేను ఉన్నాను. ఈ నిత్యం రద్దీగా ఉండేటువంటి రోడ్ అనమాట ఇది. కానీ సాయంత్రం 5 దాటినప్పటికీ కూడా ప్రజలు బయటికి రావాలంటే ఈ వడగాలి తీవ్రతకు భయపడిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. రోడ్డు కూడా ఖాళీగా కనపడుతూ ఉంది. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ రోడ్డు ఖాళీగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఎండ తీవ్రత అనేది తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడే పనుల నిమిత్తం ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఇంకొక వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు అత్యవసర పనుల నిమిత్తం వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విజయవాడ నగరంలో కూడా ఈ ఎండ తీవ్రతకు అల్లల్లాడిపోతున్నటువంటి ప్రజలకు పలు స్వచ్ఛంద సేవలు కూడా స్వచ్ఛంద సంస్థలు వారు చలివేంద్రాలు లాంటివి ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు, మజ్జిగ లాంటివి కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎండ తీవ్రతకు విజయవాడ నగర ప్రజలే కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.